అరుణాచల శివ. ఎంతోమంది రేపు మే 19వ తారీఖు బ్రహ్మసూత్ర లింగాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. అసలు బ్రహ్మసూత్రం అంటే ఏంటి? బ్రహ్మము అంటే భగవంతుడు అని అర్థం, బ్రహ్మ పదార్థము అంటాం. దాన్ని తెలుసుకోవడానికే ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి బ్రహ్మము అంటే భగవంతుడు, సూత్రము అంటే తెలుసుకునే విధానం. భగవంతుణ్ణి తెలుసుకునే విధానమే బ్రహ్మసూత్రము. అటువంటి బ్రహ్మసూత్రం లింగ దర్శనం కానీ, అటువంటి బ్రహ్మసూత్ర లింగ ప్రతిష్ఠ కానీ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప మనం బ్రహ్మసూత్ర లింగాన్ని ప్రతిష్ఠ చేయలేము. ఇది సత్యము. ఎందుకంటే సృష్టిలో మనం గమనించినట్లయితే చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే మనం బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శనం చేసుకోగలుగుతున్నాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఒకే చోట. విశేషమైనటువంటి కార్యక్రమం. అందరూ తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోగలరని కోరుతున్నాం.